హాయ్! కడప రాణి మీ కృష్ణవేణి. నేను చెప్పాను గదా! మా సిస్టర్ అక్కడ మా చెల్లెలు కడప, రాయలసీమ అమ్మ చేతి వంట అనే ఒక ఫుడ్‌ని అంటే మన వంటకాలు, కూరలు, నారలు కాకుండా మంచిగా పిండి వంటలు, అత్తి రసాలు, కజ్జికాయలు, నువ్వుంటలు, ఇలా పొడులు, కరివేపాకు పొడి, మునగాకు పొడి ఇట్లా అన్నీ చేసింది. నేనైతే ఇక్కడికి హైదరాబాద్‌కి పండగ కదండీ! పిల్లలొచ్చారు. ఇక ఆర్డర్ పెట్టాను అక్కడి నుంచే. అంటే నాకు పంపించింది. ఫస్ట్ బోని నేనే చేశాను. మా నా కూతురైతే మాత్రం ఇంకా స్టార్ట్ చేసి తీస్తుంది. పిల్లలైతే ఆవురావురమని చూస్తున్నారు ఎలా ఉన్నాయో, ఎలా చేసిందా అనేసేసి. చూడండి బయట స్వీట్ షాపుల్లో కొనుక్కొని తింటాము. కానీ ఆ టేస్ట్ ఉండదు. మనం ఇళ్లల్లో పాతకాలంలో మన పల్లెటూర్లలో ఎలా చేస్తారండి, సేమ్ అదే పద్ధతిలో ఆ అమ్మాయి మంచిగా నేర్చుకునింది. కానీ నాకు ఈ రోజు వరకు అసలు పాకం పట్టడం కూడా రాదు. ఆ పిల్ల చెయ్యి ఎలా ఉంటుందంటే నాకు తెలుసు బాగా టేస్ట్‌గా చేస్తుంది కూరలు కానీ ఏదైనా సరే. ఇప్పుడు కొత్తగా 2 డేస్ నుంచి ఇది ఫుడ్ బిజినెస్ పెట్టిందండి. చూడండి అన్నీ ప్యాకింగ్ చేసి పంపించారు. ప్యాకింగ్ చూడండి ఎంత నీట్‌గా కడప నుంచి ఇప్పుడు ఇట్లా హైదరాబాద్ వచ్చింది. ప్యాకింగ్ కూడా ఎంత నీట్‌గా చేసి పంపించారు అని అంటే ఫస్ట్‌లో ఎవరికైనా లాస్ ఉంటుంది. కాకపోతే ముందుకు వెళ్ళిపోవాలి కాబట్టి ఇప్పటికిప్పటికి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. ముందుకెళ్ళాలి కాబట్టి అన్నీ ట్రై చేస్తున్నారు. కానీ ఆ అమ్మాయి ఇన్ని రోజుల నుంచి సైలెంట్‌గా ఉంది. ఏదో ఇంట్లో ఉన్నాము అని నేను అన్నాను. అందరూ తలా ఓ పని చేసుకుంటున్నారు. ఏదో ఒకటి వర్క్ చేయంటే తనకి ఈ విద్య చేతిలో ఉంది. అందుకని నేను చెప్పాను. "నువ్వు అసలు స్టార్ట్ చెయ్యి. టేస్ట్ చూస్తే ఇక మనం చెప్పనవసరం లేదు. నేను మా చెల్లని నేను చెప్పటం లేదు. ఈ పొజిషన్‌లో ఎవరున్నా అక్కడ ఎవరున్నా కూడా నేను అదే మాట చెప్తాను. ఇంకోటొచ్చేసి ఒక్కొక్కరికి ఈరోజు ఒకరికి కూర ఒక టేస్ట్ ఉంటే ఇంకొక రోజు ఒక కూర టేస్ట్ ఉంటుంది. అట్లా ఈ పిల్లది అలా కాదు. ఈ పిల్ల ఒక్కటే చేస్తుందండి. నలుగురు 4 చేతులు కూడా వేయరు. ఎవరిని రానిని కూడా రానీదు. తనే పాత పద్ధతుల్లో బియ్యము నానబెట్టటము, ఆరబెట్టటము, అరిసెలు అలా చేస్తుంది. మనం ఎక్కడైనా బయట కొన్నాము అంటే ఏదో తడి బియ్యం వేసేసి ప్యాకింగ్ చేసి పంపించేస్తారు. కానీ తనైతే అలా కాదు. మీకు ఆ వీడియోలు కూడా నేను పెడతాను త్వరలో. తను ఎలా చేస్తుంది ఇంట్లో అనేది. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టండి. ఎక్కడికైనా సరే 2000 పైన అయితే మాత్రం ఫ్రీ డెలివరీ. లేకపోతే మీరే బస్‌కి మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి ఆ డ్రైవర్‌కి. పర్వాలేదండి టేస్ట్ మనం ఫుడ్ ఇప్పుడు ఈ కాలంలో ఫుడ్‌కి ఇచ్చే ఇంపార్టెంట్ ఇంకెక్కడా ఇవ్వరు. చూడండి. ఇవి చెక్కలు. ప్యాకింగ్ ఎంత నీట్‌గా చేశారు కవర్‌లో చూడండి. ఇవి అప్పడాలు. మా రాయలసీమలో అయితే మాత్రము వీటిని చెక్కలు అంటాము. పబ్బిళ్ళలు. ఓకే. పబ్బిళ్ళలు, చెక్కలు బియ్యపిండితో చేస్తారండి. మంచి శనగ బెడలు వేసి వాంచి పారేసింది. కరివేపాకు అంతా ఏసి కారంగా మామూలుగా చాలా చేస్తదండి. మీరైతే ఆర్డర్ పెట్టుకోండి. ఒక్కసారే గదా! ఆర్డర్ పెట్టుకోండి. నచ్చితే మీరే మళ్ళీ మళ్ళీ పెట్టుకుంటారు. ఇంట్లో గూడా చేసుకోరు మీరు నాకు తెలిసి అయితే మాత్రము. మళ్ళీ మళ్ళీ మీరే ఆర్డర్స్ పెట్టుకుంటా ఉంటారు. నా ఫోన్ నంబర్‌కైతే మీరు నాకు కాల్ చేస్తే నేను తనకన్నీ చెప్తాను. తనకు అవన్నీ తెలీదు. ఓన్లీ వంట చేయటం మాత్రమే తెలుసు. మిగతాదంతా నేనే చూడాలి ఇక్కడి నుంచి. చాలా టేస్ట్ ఉన్నాయంట. మా అమ్మాయి అయితే టేస్ట్ చేసేసింది. పిల్లలు కూడా తింటున్నారు. పండగ గదా! నేనింక చేయలేను. నా చేత కాదు. స్వీట్ షాపుల్లో ఇంతింత అమౌంట్‌కి అయితే రాదండి. మినిమమ్ నాకు చాలా ఖర్చయిపోతది. ఇంగ అక్కడి నుంచి అంటే మనము పల్లెటూరు నుంచి కాబట్టి అసలు అమ్మ చేతి వంట రాయలసీమ. చూడండి ఎంత అసలు నాకైతే ప్యాకింగ్ అయితే మాత్రం చేసి పంపించిందండి. మామూలుగా చేయలేదు. ప్లాస్టిక్ కవర్‌లోనే ఉండాలి ఇలాంటివి. లేకపోతే మెత్తబడిపోతాయన్నమాట. బావుందంట. మా అమ్మాయి అంటాంది. వాళ్ళైతే చూస్తున్నారు. ఇంక తినేస్తున్నారు. "అరేయ్! 4 రోజులు ఉంచండిరా బాబు. మళ్ళీ అక్కడి నుంచి రావాలా ఇక్కడికి." మీరెక్కడికైనా సరేనండి. 2 డేస్ అయింది ఆ పిల్ల పెట్టి. కారాలు. ఇవి జంతికలు. జంతికలు మేమైతే కారాలు అంటాం. చక్రాలు అనేవాళ్ళు చక్రాలు అంటారు. ఇవి చూడండి ఎలా ఉన్నాయో. అది. ఇవైతే ఇంక చెప్పనవసరం లేదండి. ఇంకా టేస్ట్ ఉంటాయి అవైతే. అసలు మామూలుగా కాదండి బాబు. ఎంత ప్యాకింగ్ అసలు ఎంత నీట్‌గా ప్యాకింగ్ చేసి పెట్టారండి బాబు. నాకింట్లో పాయసము, అన్నం తప్ప ఏమీ చేత కాదండి ఇలాంటివన్నీ. తను అప్పటినుంచి నేర్చుకుంటా ఉంది గానీ, ఇట్లా చేస్తదని నేను కూడా ఊహించలేదు. ఎప్పుడు పండగలకు పోతా ఉంటుంటే తను చేసి పెడుతూ ఉండుంటే తినేవాళ్ళం అంతవరకే. కానీ చాలా చేసింది. నేనే అన్నాను, "బయట ఎందుకు నేనే బోనీ చేస్తానని" చెప్పాను. బోనీ చేశాను. దేవుడి దయ వల్ల అందరూ టేస్ట్ మంచిగా ఉందని, మంచి ఆర్డర్స్ ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను. మీ అందరి అండం నాకు కావాలండి. మా చెల్లెలకి నాకు. ప్లీజ్ ఇంకొక బాక్స్ ఏదో చేసింది. నేను ఏమేమి పెట్టానో నాకే గుర్తులేవు. ఈ పిల్ల అయితే మాత్రం అన్నీ ఏ పక్క తీయాలో కూడా దానికి తెలియట్లేదు. ఎంత నీట్‌గా ప్యాకింగ్ చేసినా కూడా తనకి ఎటు సైడ్ నుంచి తీయాలో అర్థం కాలేదు. పాపం తనకు తెలీదు కాబట్టి కట్ చేస్తుంది.
మీకు ఎక్కడైనా సరే తిరుపతి అయినా మీరు ఎక్కడికైనా సరే మొత్తము 2 డేస్ అయింది పెట్టి. ఫారిన్ నుంచి అప్పటికే అమెరికా నుంచి వేరే ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు ఆర్డర్ కావాలని చెప్పారు. ఆల్రెడీ తయారు చేస్తున్నారు ఇప్పుడు అక్కడ. ఇక నేనేమంటున్నానంటే, మీరు ఒకరు తిన్న తర్వాత టేస్ట్ ఉంటే మీరే నలుగురు చెప్పుకుంటారు. బాలేకపోతే అది ఊరికే గొప్ప డబ్బా కొట్టి వీడియో చేసిందని చెప్తారు. లేదు, సీరియస్ 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 చాలా చాలా బాగుంటాయండి. అంత తక్కువ బడ్జెట్లో అనేది ఇంత రాదు. ఇంకా ఉన్నాయండి చక్రాలు, జంతికలు. నీట్గా కవరింగ్ మాత్రం సూపర్గా చేశారు. ఇది తీసి పక్కన పెట్టేస్తే కింద ఏమున్నాయో చూద్దాము. ఈ పిల్ల అక్కడే పెట్టుకొని చూసుకుంటా ఉంది. వాళ్ళేమో పిల్లలు ఆవురావురమంటున్నారు. తీసేయి, ఆ కవర్ తీసేస్తే కదా పక్కన అవి ఏమైనా చూపించడానికి. చూడండి మొత్తం మేమేమి ఆర్డర్ పెట్టాము. ఇవి వచ్చేసి అరిసెలు, అత్తి రసాలు. కొన్ని బెల్లం చెప్పాను, కొన్ని చక్కెర చెప్పానండి నేను. అసలు మన ఇంట్లో మనం సైజు ఒకటే సైజు చేసేస్తారు ఈ అరిసెలు అనేది. ఇట్లా చేస్తే మన పాతకాలం అమ్మమ్మ వాళ్ళు కూడా ఇలానే చేస్తారండి. సేమ్ టు సేమ్ అట్లే చేసింది ఇవి మాత్రము. ఎంత బాగున్నాయి చూడండి అసలు. తుంచుకొని తింటే అలా ఉండాలి. ఇది పెద్దది చేసి పారేసింది, లాస్. అయినా కూడా తను పట్టించుకోదు, తనకు నచ్చినట్టు తనే చేసేస్తుంది. పెద్ద పెద్ద అరిసెలండి బాబు. 20కి 3 పెట్టారు పాపం, ఫస్ట్ టైం కదా. ఇంకా రేట్ ఎక్కువ ఉన్నాయి బయట అయితే మాత్రము. మనకు అంత బడ్జెట్లో అయితే రావు. కజ్జికాయలు వచ్చేసేసి ఒకటి 10 రూపాయలు, సున్నుండ నువ్వుంట వచ్చేసి 15 రూపాయలు. అవి కూడా చూడండి వంటలు ఎంత ఎంత మంచిగా సైజ్ చేస్తుందో. ఇవేంటి, ఓకే, ఇది వచ్చేసి పప్పుల పొడి అండి. పిల్లలకి పప్పుల పొడి ఇష్టం. నేనైతే మిక్సీకి కూడా కొట్టుకోలేను దీన్ని అయితే. అక్కడి నుంచే పాపం పార్సిల్ పంపించింది. పప్పుల పొడి చాలా టేస్ట్ ఉంటుంది అది మాత్రం. ఇది వచ్చేసి సజ్జోడలు, మన తిరుపతి ఏడుకొండల స్వామికి పెడతారు కదండి అప్పడాలు. సజ్జోడలు నా కొడుక్కి చాలా ఇష్టము. ఇవి మాత్రం చెప్పాను, పంపించింది. దాంట్లో శనగపప్పు చూడండి ఎట్లా పోసిందో. ఈ బయట మనం కొనాలంటే కూడా ఎంత, మనం బయటనే కొనుక్కొని తినాలి కదండి. పోతే పోయింది ఇంత అని పెట్టుకోండి. 2000 పైన అయితే మాత్రం ఫ్రీ డెలివరీ ఇచ్చేస్తారండి పాపం. ఎందుకంటే ఫస్ట్ టైం కదండి. మీరంతా ఆశీర్వదించి వాళ్ళకి ఆర్డర్స్ పెడుతూ ఉంటారని నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇంకొకటి వచ్చేసేసి, మీరు టేస్ట్ చూసిన తర్వాతే ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ టైము, లేకపోతే వదిలేసేయండి. నేను అది కూడా హామీ ఇస్తున్నాను. ఇంత గట్టిగా హామీ ఇస్తుంది కృష్ణవేణి అంటే పక్కా అవి టేస్ట్ ఉంటాయి. ఈ ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎవరున్నా కూడా నేను కరెక్ట్గా ఇలానే చెప్తాను. బాగుంటే బాగుందని చెప్తాను, బాగాలేకపోతే అసలు వీడియో కూడా నేను చేయను. ఇప్పుడు ఇంకొక ప్యాక్ ఉందండి. ఈ ప్యాకింగ్లో మరి ఏం పెట్టారు అసలు, ఎంత గట్టిగా స్టాండర్డ్గా వేసి పంపించేసినారు. నేను ఫోన్ నెంబర్ అవన్నీ మీకు మెన్షన్ చేస్తాను పక్కాగా. దాంట్లో మీరు చెప్తే నేను ఆర్డర్ పెట్టుకోండి. పండగలప్పుడు తినాలని కాదు, పండగలు అయిపోయినాకైనా మీరు పెట్టుకోండి. సంవత్సరం మొత్తం 365 రోజులు ఎప్పుడు తినాలన్నా సజ్జోడలు దండిగా వచ్చినాయండి ప్యాకింగ్. నేను అన్నీ 500 500 500 అని పెట్టేసేసినాను. కింద కజ్జికాయలు ఉన్నాయి. ఎందుకంటే మరి 200కి 300కి ఇంత లాంగ్స్ రావు కదండి. ఇంకా నా ఫ్రెండ్స్ నేను అందరం కలిసి ఒక 10,000 దాకా పెట్టేసినాం అందరము. అందరు ఊర్లకు కూడా ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోయారు. రాజమండ్రి వెళ్ళేవాళ్ళు, శ్రీకాళహస్తి వెళ్ళేవారు, తిరుపతికి వెళ్ళే వాళ్ళంతా ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇవి అరిసెలు, ఇవి నువ్వు అరిసెలు అండి, నువ్వులతో చేసిన అరిసెలు. మనకు బయట ఇంత నువ్వులు పోసి చెయ్యరు, తను పోసి చేసేసింది. పెద్ద చెయ్యి, ఏం చేస్తాం. ఇవి వచ్చేసి నువ్వు ఉండాలనుకుంటా, ఇవి సున్నుండలు. ఓకే, సున్నుండలు చూడండి ఎంత గుండ్రంగా మిషన్తో చేసినట్టు, చేతితో చూడండి ఎంత నీట్గా చేసిందంట ఆ పిల్ల, అసలు మామూలుగా కాదు. చాలా నెయ్యి అంతా పూసి చేస్తేనే అట్లా వస్తుంది. నెయ్యి కూడా చాలా కాస్ట్లీ ఉంది. అయినా కూడా తను ఏంటి అంటే తినే ఫుడ్ మాత్రము చాలా జాగ్రత్తగా ఇంపార్టెంట్ ఇస్తుంది. అరిసెలు మాత్రం సూపర్ మంచిగా తెల్ల నువ్వులు వేసి చేసేసింది. పక్కన వచ్చేసి అవి కజ్జికాయలు అండి, రవ్వ కజ్జికాయలు ప్లస్ మనము చక్కెర కొబ్బరి రవ్వతో చేసిన కజ్జికాయలు ప్లస్ పప్పుల పొడి కజ్జికాయలు, 2 ఐటమ్స్ పంపించింది తను. మనం ఇవన్నీ చేయాలంటే కూడా ఇంట్లో ఇప్పుడు ఓపికలు ఎవరున్నాయండి. ఇవన్నీ కొనాలా, చేయాలా, పాకాలు పట్టాలా, పోయి కాడ కూర్చోవాలా, గ్యాస్ తొక్క తోలు చాలా అవుతాయి. నేనైతే ప్రతి సంవత్సరము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటూ ఉంటాను. కానీ ఇప్పుడు మాత్రం బిజినెస్ పెట్టింది కాబట్టి నేనే ఫస్ట్ ఆర్డర్ పెట్టాను. మీరందరూ ఆర్డర్ పెట్టుకుంటే మీకు ఎక్కడో అడ్రస్ చెప్తే బస్కి వేసి పంపించేస్తారు వాళ్ళు. మీరు ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో. ఇప్పుడు గుంటూరు అయితే గుంటూరు బస్ స్టాండ్, శ్రీకాళహస్తి అయితే శ్రీకాళహస్తి, తిరుపతి అయితే తిరుపతి, హైదరాబాద్ అయితే గచ్చిబౌలినా, మెహదీపట్నం, ఎక్కడో చెప్తే డ్రైవర్ నెంబర్ ఇచ్చేస్తే మీకు దగ్గరగా ఉండే ఆ బస్సులు వెళ్ళే చోటికి పంపించేస్తారు వాళ్ళు.
ఇవి వచ్చేసి అవి కూడా సున్నుండలేనండి. ఓ 2 బాక్సులు పంపించేసింది. నేనైతే 500కి పెట్టాను అవి ఇవి 2. ఒకటొచ్చేసి రూ. 15. చాలా 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 అసలు చేత్తో అసలు ఎలా చేసిందో చూడండి, ఎంత నీట్‌గా చేసిందో అసలు. ప్యాకింగ్ గాని, బాక్సులు నలిగిపోకుండా. ఇవి వచ్చి నువ్వుంటలు అనుకుంటాను. నాకు చాలా ఇష్టం నువ్వుంటలంటే. ఇవి చూద్దాం ఏం పంపించిందో దీంట్లో మరి తెలీదు. పాప తీస్తుంది. పిల్లలైతే ఆవురావురమని చూస్తున్నారు. ముందు దేవుడికి పెట్టాలని చెప్పి ఎకవరం తగలలేదు. కొన్ని కొన్ని పక్కన తీసి పక్కన పెట్టేసినాము. ఓకే. నాకిష్టమైన నువ్వుండలు మంచిగా నెయ్యేసి, దండిగా ఏసి నెయ్యి చేసిందండి. ఉంట చూడండి, అసలు బయట మనం ఇలా కొంటామా? మీరే ఒకసారి ఆలోచన చేయండి. ఇంత పెద్ద పెద్ద ఉంటలండి. అసలు ఎంత గుండ్రంగా చేసింది. మామూలుగా లేవు. నాకైతే మొత్తం తినేయాలనిపిస్తుంది. కాకపోతే అన్నీ తీసి పక్కన పెట్టాలి దేవుడికి. తినేసింది. అయిపాయ్. లాగిచ్చేసింది నా కూతురైతే మాత్రం. సూపర్ అంట. సూపర్ అని చెప్తుంది. కమ్మగా ఏందంటే మనం సంపాదించి ఏం చేసుకోవాలో చెప్పండి. ఎంత మంచి ఫుడ్ పెట్టుకొని బయట బిర్యానీలు, న్యూడిల్స్ తిని ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నామో. తినాలి అవి కూడా ఎప్పుడో. కాకపోతే ఇవి మాత్రం ఇంట్లో ఎప్పుడు ఉంటే పిల్లలకు కూడా చాలా బలం అండి. సున్నుండలు, నువ్వుంటలు ఇలాంటివి. పప్పుల పొడి అయితే మా అబ్బాయికి చాలా ఇష్టం. దాంట్లో నెయ్యి వేసుకొని మంచిగా తింటాడు. బాగా వెల్లుల్లేసి, దండిగా వెల్లుల్లేసి తయారు చేసేసింది, పంపించేసింది. నేను ఇది కూడా కొట్టుకోలేని పొజిషన్ అసలు. నేను కొట్టలేను అసలు ఇవన్నీ మిక్సీకి. ఇది కూడా టేస్ట్ చూడమని చెప్పినాను. చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి పప్పుల పొడి. మనం బయట పొళ్ళు కొంటాము, నాకైతే నచ్చవండి, అబద్ధం ఎందుకు కానీ. తన చేత్తో చేసినట్టు ఎప్పుడు కూడా బాగుంటాయి. ఎలా ఉంది? సూపర్ అంట. సూపర్ అంట. మా అమ్మాయి నచ్చకపోతే అసలు తగలను కూడా తగలదు, పక్కన పడేస్తుంది. బంధువు లేదు, అక్క లేదు, చెల్లి లేదు, పక్కన పడేస్తుంది. ఇది ఇది తింటాను. ఇది సూపర్ అంట. బుడ్డది కూడా చెప్తుందండి. వాళ్ళకి ఏం తెలుసు. అయినా కూడా చూడండి, అవి ఎక్కడి నుంచి వచ్చినాయో కూడా వాళ్ళకి తెలియదు. అయినా కూడా సూపర్ అంట. తినమ్మా, తిను, మంచిగా తిను. మంచి ఫుడ్ అండి పిల్లలకి మాత్రము. నువ్వుంటలు, సున్నుంటలు మాత్రం చాలా బాగుందంట. కారాలు, అప్పడాలు, కజ్జికాయలు, అరిసెలు, మంచిగా కరివేపాకు పొడి ఇద్దరు పిల్లలకి పెట్టేసింది. లాగిచ్చేస్తున్నారు ఇద్దరు. మంచిగా తినేస్తున్నారు చూడండి ఇద్దరు. అంతే అంతే, నా సొత్తంతా తినేయండిరా మీరిద్దరు. నా సొత్తంతా తినేయండిరా. పిల్లలకు గాక ఇంకెవరికి పెడతామండి, సంపాదించేదే వాళ్ళ కోసము. ఇదైతే బుడ్డదానికైతే బాగా నచ్చేస్తున్నాయి. వీడైతే వీడియో కోసం పోజిస్తున్నాడు. ఇదిగోండి ఇది దీనికి దీని దగ్గరే మనకి ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబరేనండి. బాయ్.